కాకినాడ జిల్లా అన్నవరంలో డాబాలు రెస్టారెంట్లలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు. ఎటువంటి ఫుడ్ లైసెన్స్ లేకుండా హోటల్ నిర్వహణ. ఫ్రిజ్లో నిల్వ ఉంచిన మాంసం టెస్టింగ్. సాల్ట్ వినియోగం. నాసిరకం నూనెలు వినియోగించడాన్ని గుర్తించిన అధికారులు కేసు నమోదు చేసి నమూనాలు సేకరించి వాటిని ల్యాబ్కు తరలించారు. ఆహార పదార్థాల విక్రయంలో నాణ్యతా ప్రమాణాలు పాటించుకుంటే సీజ్ చేస్తామని హెచ్చరించారు. అట్లా సంసారం పెట్టేశారు. రిపేర్ అయింది, రిపేర్ అవ్వండి, చేయాల్సినవి చూడండి ఎంత దారుణంగా ఉందో పరిస్థితి. మళ్ళీ అన్నీ తినడానికి రెడీగా ఉన్నాయని తీసుకెళ్ళి దాని మీదే పెట్టుకున్నారు. ఇదంతా నీట్గా లేదు. నా పేరు సుబ్బారావు అండి, కాకినాడ జిల్లా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్. ఇక్కడ అన్నవరంలో ఫుడ్ సేఫ్టీకి సంబంధించి రకరకాల కంప్లైంట్స్ రావడం జరిగింది. ఈ విషయమై చెప్పి కాకినాడ అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ పి శ్రీనివాస్ గారి ఆదేశాల మేరకు అన్నవరంలోని టిఫిన్ హోటల్స్, భోజన హోటల్స్, అలాగే రెస్టారెంట్ డాబా టైప్ ఉన్న వాటన్నిటిపైన ఈరోజు దాడులు చేయడం జరిగింది. ఈరోజు మార్నింగ్ నుంచి 4 దాబాలు, 2 రెస్టారెంట్లు, ఒక టిఫిన్ హోటల్ చెక్ చేయడం జరిగింది. వీటిలో 4 శాంపిల్స్ కందిపప్పు, ఉప్పు, అలాగే చికెన్ ఇలాంటి శాంపిల్స్ సేకరించడం జరిగింది. వీరిలో ఎవరికి కూడా ఫుడ్ లైసెన్స్ లేదండి. ఫుడ్ లైసెన్స్ లేకుండా అన్నవరంలో ఉన్న హోటల్స్ వారు వ్యాపారం చేస్తున్నారు. వారందరూ తప్పనిసరిగా ఫుడ్ లైసెన్స్ పొందాలి. అలా పొందని యెడల వారిపైన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈరోజు శాంపిల్స్ సేకరించడం జరిగింది. వాటిని అనాలిసిస్ నిమిత్తం ఫుడ్ అనలిస్ట్కి పంపించడం జరుగుతుంది. అనాలిసిస్ రిపోర్ట్ ఆధారంగా వారిపైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా మీ ద్వారా అందరికీ తెలియజేయడం ఏమైందంటే, అన్నవరం అని కాదు, ఎవరైనా సరే ఫుడ్ లైసెన్స్ లేకుండా వ్యాపారం చేయటం నేరం అండి. ఖచ్చితంగా అందరూ లైసెన్స్ తీసుకొని వ్యాపారం చేయండి. అలాగే హోటల్స్లో, రెస్టారెంట్స్లో వాడే ఫుడ్ ప్రోడక్ట్స్లో కలర్స్ కలపడం కంప్లీట్గా నిషిద్ధం అండి. కలర్స్ ఎవరు వాడడానికి వీల్లేదు. అలాగే మరిగించిన నూనె పదే వాడడం కూడా నేరం అండి. దాన్ని కూడా చూసుకొని వాడాలి. టీపీసీ మీటర్ ద్వారా ఆయిల్ క్వాలిటీ కూడా చెక్ చేయడం జరుగుతుంది. ఆహార సంబంధించి ఫుడ్ పాయిజనింగ్ కేసెస్ ఈ మధ్య విపరీతంగా పెరుగుతున్న కారణంగా ముందు జాగ్రత్తల చర్యగా కమిషన్ ఆఫ్ ఫుడ్ సేఫ్టీ ఆంధ్రప్రదేశ్ వారి ఆదేశాల మేరకు కూడా ఇది ప్రికాషనరీ మెజర్గా ఈ తనిఖీలు చేపట్టడం జరిగింది.